హాయ్ హలో వనక్కం ఆదాబ్ అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఎవరిని అడిగినా కూడా చాలా చాలా ఇష్టం అని చెప్తారు. చికెన్ ఏం చేశారు ఈరోజు మీ ఇంట్లో అంటే చికెన్ బిర్యానీ, కానీ మాకు రాదు అట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చికెన్ బిర్యానీ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో, ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియో చూసిన తర్వాత మీరే వీక్లీ థ్రైస్ చేసుకుంటారు. థ్రైస్ అంటే 3 సార్లు చేసుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. తప్పకుండా ఎక్కడ స్కిప్ కాకుండా, మిస్ కాకుండా వీడియో చూడండి. చలో మనం కుకింగ్ చేసుకుందామా ఫ్రెండ్స్. హాఫ్ కేజీ చికెన్లో మనం గరం మసాలా వేసుకోవాలా. ఫస్టే గరం మసాలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుగా స్పూన్, 2 స్పూన్స్ కారం పొడి, పసుపు 1 స్పూన్ అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్. ఇందులో ఏంటంటే కొంచెం అవే చికెన్ మసాలా అండ్ గుప్పడి పెరుగు ఫ్రెండ్స్. మంచిగా మన పెరుగు ఏంటంటే మంచిగా ఉండాలి, చిక్కగా గట్టిగా అన్నీ వేసి కలపాలి మంచిగా. ఫుల్ కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టండి. అండ్ రైస్ కడిగేసుకొని మనం ఒక 1 అవర్ బిఫోరే పెట్టుకోవాలి. ఇది మామూలు రైసే, మన రైసే. ఇంత మన చెయ్యి అంతా పెట్టుకోవాలన్నమాట మెజర్మెంట్. దాంట్లో పచ్చిమిర్చి, బగారా ఆకు, మళ్ళీ మసాలా, ఇంకా ఆయిల్ వేసుకోవాలి. అట్లా అంతే. ఈ బగారానంలోకి ఇంతే ఇంగ్రీడియంట్స్. అండ్ ఇటు పక్కన కడాయి పెట్టేసుకొని మంచిగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇటు అన్నం అవుతుంటుంది మనకు కచ్చపచ్చ అన్నము ఒక సైడ్, అండ్ ఒక సైడ్ ఉల్లిపాయ ఫ్రై అవుతుంటుంది మంచిగా బ్రౌనిష్గా. అండ్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు బగారాకు వేసుకోవాలి ఫస్ట్. చికెన్ బిర్యానీ అంటేనే బగారాకు పెరుగుతో ఉంటుందండి. సో ఈ మ్యారినేట్ చేసిన ఈ పెరుగు, చికెన్ పెరుగు ఇట్లా కడాయిలో వేసుకోవాలి. మంచిగా ఉడకాలి ఒక 50% అంతే. కొత్తిమీర వేసేసుకొని దీన్ని దింపేయాలి. ఈ పెరుగుతో మ్యారినేట్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే 2 స్టవ్లు బంద్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా నూనెనన్నా నెయ్యన్న వేసుకొని మన కచ్చపచ్చ ఉడికిన అన్నము, మన కచ్చపచ్చ ఉడికిన చికెన్ కర్రీ రెండు కూడా ఇట్లా లేయర్స్గా వేసుకుంటుండాలన్నమాట. అట్లా ఎంత ఉంటే అంత లేయర్స్గా వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇదే. చికెన్ బిర్యానీ మనకి ఈజీగా ఉంటుంది. దానిపైన గార్నిష్ కోసం మళ్ళీ బ్రౌన్ది ఉల్లిపాయ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలా, నిమ్మకాయ రసం, అట్లా అన్నీ చూపించిన విధంగా చేసుకోండి. అంతే. రుచికరమైన చికెన్ బిర్యానీ మనకి ఇప్పుడు 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. సో ఇలా అంతా కూడా రెడీ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలా. అండ్ స్టవ్ లిడ్ చేసి మంచిగా ఒక 10 మినిట్స్ పెట్టాలి ఫ్రెండ్స్. సన్న వంట, మాడిపోదు. ఇట్లా దించిన తర్వాత ఈ బిర్యానీని మనం ఏం చేయాలంటే ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా షిఫ్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా అంతే, గుమ్మగుమ్మలాడే బిర్యానీ మన ఇంట్లో రెడీ అయిపోతుంది. వితిన్ ఉమ్మగిల్లడానికి కొంచెం టైం పడుతుంది మనకి 10 మినిట్స్ కుక్కర్లో. కానీ ఈ ప్రొసీజర్ అంతా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా, హాఫ్ అన్ అవర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.